అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి సెప్టెంబర్ 9, 10, 11 మరియు 12 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారికి క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే శక్తి, పట్టుదల ఇవే మీ ప్రాధాన్యత బలాలు. మకర రాశి వారు మీరు ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా నిలబడగలరు. మకర రాశి వారి జాతకం సెప్టెంబర్ 9 నుండి 12వ తేదీ వరకు మీ జాతకాన్ని అన్ని కోణాల్లో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మీరు ఆశించిన ఫలితాలను సాధించడానికి మీ సంకల్పం మరియు క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 9 మకర రాశి వారికి ఈరోజు మీరు చేపట్టిన పనులకు ఉన్నత అధికారుల నుండి మరియు సహోద్యోగుల నుండి ప్రశంసలు మీకు ఈరోజు లభిస్తాయి. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు మీకు ఈరోజు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు సంబంధించిన చర్చలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా మకర రాశి వారికి పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికలు వేసేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. అనవసరమైన ఖర్చులకు నియంత్రించుకోండి. మకర రాశి వారికి మీ భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు, కానీ ఓర్పుతో వ్యవహరిస్తే ఈ సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించడం చాలా మంచిది. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత మీకు ఈరోజు లభిస్తుంది. పాత విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే పని ఒత్తిడి వల్ల అలసట, నిద్రలేమి సమస్యలు ఈరోజు మీకు రావచ్చు. రాత్రిపూట సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. సెప్టెంబర్ 10 మకర రాశి వారికి ఈరోజు మీ దీర్ఘకాలిక ప్రణాళికలు మరియు లక్ష్యాలను అమలు చేయడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ అవకాశాలు కల్పిస్తాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఇది పాత అప్పులు తీర్చడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక ఒప్పందం చేసుకోవడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మానసిక మద్దతు మీకు ఈరోజు లభిస్తుంది. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. కొత్తగా ప్రేమలోకి అడుగుపెట్టే వారికి ఇది శుభ సూచన. మకర రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆహార అలవాట్లో నియంత్రణ పాటించడం ద్వారా కడుపు సంబంధిత సమస్యలను నివారించవచ్చు. సెప్టెంబర్ 11 మకర రాశి వారికి ఈరోజు మీరు చేపట్టిన కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రణాళికల్లో అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడకుండా పట్టుదలతో పనిచేయడం ద్వారా విజయం సాధిస్తారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం చాలా అవసరం. ఆర్థికంగా ఈరోజు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ బడ్జెట్ను జాగ్రత్తగా నివారించుకోవాలి. కొత్తగా రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వటం వంటివి ఈరోజు మానుకోండి. మకర రాశి వారికి చిన్న చిన్న అపార్థాలు, వాగ్వాదాలు తలెత్తవచ్చు ఈరోజు. ఈ పరిస్థితుల్లో మీరు చల్లగా ఓర్పుతో స్పందించడం అవసరం. తొందరపడి మాట్లాడడం వల్ల సమస్యలు పెరుగుతాయి. మకర రాశి వారికి ఇంటి పెద్దల సలహాలను పాటించడం వల్ల సమస్యలకు పరిష్కారం మీకు లభిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మకర రాశి వారికి ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల తలనొప్పి బాధించవచ్చు. రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లేదా నచ్చిన సంగీతం వినడం వంటివి మీకు ఉపయోగపడతాయి. మకర రాశి వారికి సెప్టెంబర్ 12 ఈరోజు మీరు చేపట్టిన ఏ పనైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సృజనాత్మక ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం, మీడియా లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా మంచి రోజుని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కొత్త ఒప్పందాలు కుదురుతాయి. దాని ద్వారా అనుకోని లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ప్రేమికులకు వారి భాగస్వామి నుండి ఒక మంచి సర్ప్రైజ్ లభించే అవకాశం ఈరోజు ఉంది. పెళ్లి సంబంధాలు ముందుకు సాగి శుభ సూచనలు కనిపిస్తాయి. మీ బంధం మరింత గట్టిపడుతుంది.
మకర రాశి వారికి కుటుంబంతో కలిసి విహారయాత్రకు లేదా షికార్లకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మకర రాశి వారికి మీలో శక్తి, ఉత్సాహం ఈరోజు మీకు పెరుగుతుంది. మీరు పూర్తి ఉత్సాహంతో, సానుకూల దృక్పథంతో ఈరోజు ఉంటారు. మకర రాశి విద్యార్థులు ఈ 4 రోజుల్లో మకర రాశి విద్యార్థులకు వారి కష్టానికి తగ్గ ఫలితాలు కనిపిస్తాయి. మీరు ఎంతో క్రమశిక్షణతో మరియు పట్టుదలతో ఉంటారు. ఈ లక్షణాలే మీకు విజయాన్ని అందిస్తాయి. సెప్టెంబర్ 9 ఈరోజు మీరు చదువుల్లో మంచి పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా మీరు గ్రూప్ స్టడీస్లో పాల్గొంటే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు క్లిష్టమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి ఒకరి సహాయం తీసుకోవడం మంచిది. మీ టీచర్స్ లేదా సీనియర్ల నుండి మీకు అవసరమైన మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. సెప్టెంబర్ 10 ఈరోజు మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలకు లేదా ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న ఒక క్లిష్టమైన టాస్క్ను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వాటిని గుర్తుంచుకోవడానికి మీ జ్ఞాపక శక్తి బాగా పనిచేస్తుంది. సెప్టెంబర్ 11 ఈరోజు కొన్ని చిన్న అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. చదువుల్లో కొంత నిరుత్సాహం లేదా ఒత్తిడి అనిపించవచ్చు. అయితే మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెడితే ఈ సవాళ్లను సులభంగా అధిగమిస్తారు. చదువుకు కాస్త విరామం ఇవ్వడం, మనసుకు ప్రశాంతత ఉంచుకోవడం వల్ల మీరు మరింత సమర్థవంతంగా ముందుకు సాగగలరు. స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. వాటిని తొందరగా పరిష్కరించుకోవడం మంచిది. సెప్టెంబర్ 12 ఈరోజు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందవచ్చు. మీ క్రియేటివిటీకి సంబంధించిన ప్రాజెక్టులలో మంచి గుర్తింపు మీకు లభిస్తుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి లేదా ఒక కోర్సులో చేరడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మీలో ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ 4 రోజులు మకర రాశి విద్యార్థులు వారి శ్రమకు తగ్గ విజయాన్ని పొందుతారు. సెప్టెంబర్ 11న వచ్చే చిన్న సవాళ్లు పక్కన పెడితే మిగిలిన రోజులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ క్రమశిక్షణ మరియు పట్టుదలను కొనసాగించండి. మకర రాశి వారికి ఈ 4 రోజులు వారికి ఒక మిశ్రమ ఫలితాలను చూపిస్తాయి. మీరు మీ కృషి మరియు పట్టుదలతో అనేక విజయాలను సాధిస్తారు. అయితే కొన్ని సవాళ్లు మరియు అడ్డంకులను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి: మొదటి 2 రోజులు 9, 10 ఈ రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ కష్టానికి గుర్తింపు మీకు లభిస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి మరియు ప్రణాళికలకు ఈ రోజులు అనువైనవి. మకర రాశి వారికి 3వ రోజు అంటే 11వ తేదీన ఈరోజు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు సంబంధాల్లో అపార్థాలు తలెత్తవచ్చు. ఈరోజు ఓర్పు, సహనం చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. 4వ రోజు 12వ తారీఖున మీ అదృష్టం మళ్ళీ మీ పక్షాన నిలుస్తుంది. మీరు పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఉంటారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కొత్త ఒప్పందాలు లభిస్తాయి. మీ ప్రేమ మరియు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మొత్తం మీద ఈ 4 రోజుల ప్రయాణం మీ క్రమశిక్షణ మరియు దృఢ సంకల్పాన్ని పరీక్షించేదిగా ఉంటుంది. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మీ పట్టుదలను చూపడం ద్వారా మీరు ఈ సమయాన్ని విజయవంతంగా అధిగమిస్తారు. మీ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది. మకర రాశి వారు మీరు కష్టపడితే ఏదైనా సాధ్యం అవుతుందని బలంగా నమ్మేవారు. మీ ప్రణాళికబద్ధమైన జీవన శైలి మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తుంది. కొన్నిసార్లు మీరు ఎక్కువ సీరియస్గా ఉంటారు, కానీ మీలోని సున్నితమైన, మృదువైన స్వభావాన్ని చూపించడం వల్ల మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఎదుటివారికి మీరు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. మకర రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే మీ జీవితంలో శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జాతకాలు మీకు ముందుగా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ జీవితం ధనంతో, ఆరోగ్యంతో, సంతోషంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.